అందరికీ నమస్కారం. ఇప్పుడే వీరశంకర్ గారి స్పీచ్ వింటే జనరల్గా కొన్ని సూపర్ హిట్ సినిమాలకి అలాగే రిలీజ్ అయిన ఏ సినిమాకైనా మనం థ్యాంక్స్ కార్డులు వేస్తాము. ఈ హిట్ సినిమాకి థ్యాంక్స్ కార్డులు చాలా ఎక్కువ ఉన్నాయి కంటెంట్ కంటే. అంతమందిని ఇన్వాల్వ్ చేసినందుకు కమిటీ మెంబర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే సాధారణంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రచయితల సంఘంలో పెన్ను పేపర్ పెట్టుకొని రాయటం రాని వాళ్ళు కూడా సభ్యులు అయిపోతూ ఉంటారు రచయితల కింద. దర్శకుల సంఘంలో దర్శకులు రావటానికి కూడా భయపడుతూ ఉంటారు. దాన్ని రివర్స్ చేసింది 2008లో మన అన్నగారు శంకర్ గారు మమ్మల్ని అందరినీ లాక్కొచ్చి డైరెక్టర్స్ అసోసియేషన్కి డైరెక్టర్స్ రాకపోతే ఇంకా అసోసియేషన్ బాగోగుల గురించి ఎవరు పట్టించుకుంటారని చెప్పి ఆయన గట్టిగా క్లాసులు పీకి పరశురు గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ అసోసియేషన్లో యాక్టివ్గా ఉండటం కెరీర్కి కూడా ఎంత ప్రధానమైనది, దానివల్ల ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు పట్టించుకుని ఒక కుటుంబంలాగా ఇండస్ట్రీలో మనం కలిసి ఉండటానికి ఇది ఎంతవరకు దోహదం చేస్తుందని. ఎందుకంటే మనం ఎప్పుడు కలగన్నప్పుడు ఒక దర్శకుడు అవుదామనో, హీరో అవుదామనో, ప్రొడ్యూసర్ అవుదామనో కలగంటాం, కానీ ఒక అసోసియేషన్లో ప్రెసిడెంట్ అవుదామో, కార్యదర్శి అవుదామని ఎవడు కలలు గంట. అసలు మనకి దీని ఇంపార్టెన్స్ కూడా తెలియదు లైఫ్లో. అలాంటిది మనకి తెలియపరిచిన పెద్దవాళ్ళు, మన ముందర అసోసియేషన్లో యాక్టివ్గా వాటిని రన్ చేసిన పెద్దవాళ్ళందరికీ మనం ఈ వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ ప్రయాణం ఎక్కడో ఒక చిన్న నీటి బిందువులాగా మారింది. ఇవాళ ఇంత పవర్ఫుల్ టీమ్ తోటి వీళ్ళ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి దానికి ముందు పనిచేస్తున్న అన్ని యాక్టివ్ బాడీస్కి మనం ఇందులో ఎవరిని మనం ఎక్కువ తక్కువలు చేయకుండా ఎవరి పద్ధతిలో వాళ్ళు ఈ అసోసియేషన్ బాగు చేయడానికి ప్రయత్నించిన అన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీలకి ఆయన ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పారు. సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి జనరల్గా ఒక్కొక్క టీము మ్యాచ్ గెలవాలంటే, అలాగే ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే ముందు టీం బాగా ప్లేయర్స్ బాగుండాలా, టీమ్ స్పిరిట్ బాగుండాలా. నాకు మన ఎగ్జిక్యూటివ్ కమిటీని చూస్తే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో మన వైస్ కెప్టెన్ సాయి రాజేష్ విరాట్ కోహ్లీ లాగా కనబడుతున్నాడు ఇక స్టేజ్ మీద నుంచున్నప్పుడు. ఎందుకంటే స్టార్ ప్లేయర్స్ కూడా మనకి చాలా అవసరం క్యాప్టెన్సీలో, అది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మనం ఎప్పటి నుంచో కంటున్న కళ, సభ్యులుగా మనందరం కంటున్న కళ, అది ఇవాళ దర్శక సంజీవని మహోత్సవ సభ కింద మారటానికి కష్టపడుతున్న ప్రతి ఒక్కళ్ళు, శ్రేయాసి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి, విరాళం ఇచ్చిన నిర్మాతల దగ్గర నుంచి అందరికీ ఈ కుటుంబ సభ్యుడిగా మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సభ్యులు దీన్ని పూర్తిగా ఉపయోగించుకొని ముందు ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ కాలం మనం ఇండస్ట్రీలో పనిచేయగలం. సో ఆరోగ్యాలు కాపాడటం అన్నది మన ప్రాధాన్యత. దానికి ఈ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి, తదితర మెడికల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇప్పుడు షార్ట్ ఫిలిం కమిటీ జ్యూరీ, యాక్చువల్గా మనము 3 సినిమాలు అనౌన్స్ చేశాము. ఫీచర్ ఫిల్మ్ ఈ మధ్య షార్ట్ ఫిలిం జ్యూరీలు ఎక్కువ అలవాటైంది. ఫీచర్ ఫిల్మ్ జ్యూరీలో మనము లాస్ట్ ఇయర్ డెబ్యూ డైరెక్టర్స్లో మనము బలగం వేణు గారిని, అలాగే శ్రీకాంత్ ఓదెల గారిని, మన హలో మీరా డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ గారిని, వీళ్ళని జ్యూరీ సెలెక్ట్ చేయటం జరిగింది. సో దీంట్లో సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకులు కూడా ఉన్నారు డెబ్యూ డైరెక్టర్స్లో. అలాగే చిన్న సినిమా అంటే సో మెనీ లిమిటేషన్స్తో చిన్న సినిమాల్లో దర్శకుడి పనితనం ఎక్కువ కనబడిన దర్శకులు కూడా ఉన్నారు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జ్యూరీ ఈ వర్డిక్ట్ ఇవ్వటం జరిగింది. సో అలాగే జ్యూరీలో మాకు చైర్మన్గా వ్యవహరించిన విజేంద్ర ప్రసాద్ గారు కానీ, కేఎల్ ప్రసాద్ గారు, అలాగే రేలంగి నరసింహారావు గారు, తదితర జ్యూరీ మెంబర్స్ అందరూ, సూర్యప్రకాష్ జోషులు గారు, అందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళందరి తరఫున నేను ఇవాళ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. సో అలాగే ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే అతిథులుగా రావడానికి అంగీకరించిన మన పీపుల్ మీడియా అధినేత విశ్వప్రసాద్ గారు, ఆయన విశ్వప్రసాద్ గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ మనం ఇన్వైట్ చేయలేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లందరికీ రిప్రజెంటేటివ్గా ఇవాళ ఆయన ఇక్కడికి మనం ఆహ్వానించాం. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు ఈయన్నే మనం అనుకున్నామంటే, ఒక ప్రొడ్యూసర్ ఏకకాలంలో ఒక సినిమా తీస్తాడు, ఒక డైరెక్టరు, ఒక 7-8 మంది
పెద్ద డైరెక్టర్ అయితే ఒక 10-15 మంది అసిస్టెంట్ డైరెక్టర్లని ఒక 6 నెలల నుంచి ఏడాది దాకా పోషిస్తారు. ఒకేసారి 18 మంది దర్శకులు ఇంటూ 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను పోషిస్తున్న నిర్మాత ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ యువర్ కంట్రిబ్యూషన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ టు హ్యావ్ యూ హియర్ విత్ అస్. అండ్ అలాగే మన విజయ్ దేవరకొండ గారు మామూలుగా మనలో ఒకటిగా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక స్టార్ హీరో అయ్యి ఫోర్బ్స్ జాబితాలో 4వ ప్లేస్కి వెళ్ళగలిగిన ఒక స్టార్డమ్ని సంపాదించుకుని ఆల్ ఇండియా లెవెల్లో ఆయనకి చాలా రేర్గా సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ గారు రావటము, ఆయన రావటానికి కృషి చేసిన మన మిత్రులందరూ, అనురాగ్ పర్వతనేని కానీ మిగిలిన మిత్రులందరూ, సాయి రాజేష్ కానీ శైలేష్ గొల్ను కానీ మొత్తం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వేణాద్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మనం చాలామందికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకోవడం జరిగింది. ఎవరైతే పార్ట్ అయ్యారో ఈ కార్యక్రమాన్ని, ఎవరైతే నిర్వహిస్తున్నారో ఈ కార్యక్రమాన్ని.